ఇక నీ లవ్ సక్సెస్ అయినట్టు వెళ్ళి ఐ లవ్ చెప్పి సైలెన్స్ ఆల్ ద బెస్ట్ వెళ్ళగన్నా సైలెన్స్ రా తప్పురా టోనీ పెళ్లికి ముందు లవర్ని అలా చూడకూడదు అచ్చి బాబోయ్ ఇదేంటి ఇక్కడుంది మళ్ళీ ఇదెవరు సారీ ఇదిగో చిత్ర ఐఎమ్ రియల్లీ సారీ నేనేమి చూడలేదు తెలుసా ఏంటి సారీ నువ్వు చేసింది ఏంటో తెలుసా అబ్బా నీహా అది కాదు నువ్వు ఉంటావు అనుకున్నాను ఓరి నాయనో నా ఉద్దేశం అది కాదు ఇదిగో చిత్ర నేను ఒట్టు ఏమి చూడలేదు ఇదిగో నీకు ఇంకా కోపంగా ఉంటే నన్ను చూసేస్తా ఇంక నీ మొహం నాకు చూపించదు యు జస్ట్ గెట్ లాస్ట్ ఆ రెడ్ మీద యాక్చువల్లీ బ్లాక్ లేస్ వేసుంటే బాగుండేది కదా యా దట్ డిజైన్ యా యు సీన్ ద పింక్ టాప్ చంపేస్తావా వాడు చేసిన పని కదే జరగాలి వాడు చేసిన పని కంటే నువ్వు చేసిన పనికి భయం వేస్తుంది నాకు అసలు ఒక మనిషిని బ్లడ్ వచ్చినా ఎలా కొట్టాలనిపించింది నీకు నా లవర్ని ఎవడైనా కామెంట్ చేస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను లవ్ ఏంటి ఓ నీతో సరదాగా మాట్లాడుతుంటే నువ్వు వేసిన జోకులకి నవ్వుతుంటే లవ్ అనుకుంటున్నావా నువ్వు నా లైఫ్ కాపాడవు కదా అని నేను బాధపెట్టే అవసరం లేక ట్రై చేసుకోమన్నాను అందుకని ఇంతకాలం నువ్వేం చేసినా ఊరుకున్నాను ఇంకా చాలు ఇప్పుడు చెప్తున్నాను విను 15 రోజులు కాదు 15 నెలలు నువ్వు నా వెంటపడ్డా నా మనసు మారదు ఐ లవ్ రాకేష్ ఇప్పటికైనా నీ ప్రేమని నన్ను వదిలేసి దయచేసి నా లైఫ్ లో నుంచి వెళ్ళిపో యూర్ అన్ఫిట్ ఫర్ లవ్ ఐ డోంట్ వాంట్ టు సీ యు అగైన్ గెట్ లాస్ట్ టోనీ సారీ చిత్ర నేను కావాలని చేయలేదు సాలిడ్గా ఉంటే రాడ్ అనుకొని లాగాను హ్యాండ్ అని తర్వాత తెలిసింది నమ్మ బతుకు నాకు లవ్ అంత అవసరమా లవ్ తెలీదు లవర్తో ఎలా ఉండాలో తెలీదు ఏదో టైం ఉంది కదా అని ట్రై చేద్దాం ఆశపడ్డా ఆశపడితే సరిపోద్దా రాసి పెట్టి ఉండాలిగా ఉన్న ఇమేజ్ కూడా గాల్లో కలిసిపోయేలా ఉంది నీహా నీకు నాకు లవ్ వర్కౌట్ అవ్వట్లేదు అందుకే నేను లవ్ డ్రాప్ అయిపోతున్నాను ఇక్కడ నుంచి లవ్ పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అందుకే నా లవ్ని చంపేస్తున్నాను నిజమా నమ్మట్లేదా దీని మీద 100% లవ్ డ్రాప్ పెద్ద రిలీఫ్ నా వల్ల ఎవరు సఫరైనా నేను తట్టుకోలేను నన్ను నువ్వు అర్థం చేసుకుని లవ్ డ్రాప్ అయినందుకు థ్యాంక్ యూ టోనీ లవ్ మటాష్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ అయిపోదాం నీతో ఫ్రెండ్షిప్ కి ప్రాబ్లం ఏంటి టోనీ బేసిక్ గా నువ్వు మంచోడివి అసలు నువ్వు ఫ్రెండ్షిప్ కి సూపర్ కమ్ ఆన్ చేయగలవు కమ్ ఆన్ టోనీ కానీ ఒక కండిషన్ లవ్ ఫెయిల్ అయినా తట్టుకోగలిగాను కానీ ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయితే నేను తట్టుకోలేను చాలా సిన్సియర్గా ఉండాలి ఓకేనా అరే ఇక్కడ నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మన ఇద్దరం ఏంట మన ముగ్గురు 3 ఇడియట్స్ ఆల్ ఇస్ వెల్ ఫ్రెండా ఫ్రెండ్ ఏంటన్నా ఆ అమ్మాయి లేకుండా బతకలేనన్నావు ఇప్పటికీ అదే చెప్తున్నానన్నా నా ఫ్రెండ్ లేకుండా నేను బతకలేను నీ ఫ్రెండ్ లేకుండా బతకలేవా ఇట్లాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడా చూడలేదన్నా నిన్నటిదాకా లవర్ అన్నావు ఇప్పుడేమో ఫ్రెండ్ అంటున్నావు బాబోయ్ నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు అన్నా సరే మనం క్లారిటీకి వచ్చేద్దామే ఇదిగో ఇది నీ ఫ్రెండ్ అనుకో ఇది నీ లవర్ అనుకో ఇందులో నువ్వేదో చెప్పు లవ్లీ ఫ్రెండ్ కొత్తగా ఉంది అన్నా అమ్మా సరే నువ్వు క్లారిటీతో హ్యాపీగా ఉన్నావు కదా అయితే పార్టీ చేసుకుందాం నా లవ్ ఫెయిల్ అవుతే పార్టీ చేసుకుందామంటావా నేను ఏడుస్తున్నానని చెప్పకే
ఈడేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు? ఈడికంటే ఊసర వెళ్ళే బెటరు. ఈయన్ని వదిలించుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి ఈడికి దూరంగా ఇటని వెళ్ళిపోవటం. అది కుదిరే పని కాదు తెలుసు, అందుకే 2 ఆప్షన్ పెట్టుకున్నా. రెండోది ఈయన్ని మనలో కలిపేసుకోవటం. ఇది బెటర్. అన్నా అన్నా, మాకు బాస్ ఉన్నాడని చెప్పాను కదా, అతను నిన్ను తీసుకురమ్మన్నాడు. మరి భయపడకుండా వస్తావా? వస్తానన్నా. కానీ మా బాసును కలవడం అంత ఈజీ ఏం కాదు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమనుకోకే. ఏమి అనుకోనన్నా. రెడీ అన్న ఇక్కడ మెట్లున్నాయే, చూసి మెల్లిగా దిగు. సర్కార్ తీసుకొచ్చాను సర్కార్. హలో 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 హలో. అబ్బా అటు కాదన్నా, ఇటు. ఏడారా చెయ్యగలవాదు దొరికింది. ముసుగు ఒకటి వేసాం కదా, మళ్ళీ ఇద్దరికి ఎందుకు? ఓసారి చూసుకున్నారు కదా, మళ్ళీ మూసుకోవడం ఎందుకు? తీయండి అన్నా. తమ్మి, నీ గురించి మా వాళ్ళు మొత్తం చెప్పారు. నువ్వు కాదు, నేను కూర్చోవాలి. నీకు మా గురించి కూడా జర చెప్పాలి కదా. గీడ మా అందరికీ కొన్ని కోడ్ నేమ్స్ ఉన్నాయి. వీడు తెలుసు కదా, శివ. వీడు సత్య. వాడు గోవింద. వాడు ఇంకో గోవింద. వాడు అడివి. వీడు లేటెస్ట్ ఎంట్రీ అప్పలరాజు. ఇది రాతు, ఇది భూతు. నువ్వేంటి వీళ్ళిద్దరికి కంపెనీయా? సర్కార్ సర్కార్. బేసిక్ గా ఇదో పెద్ద దొంగల ముఠా అన్నమాట. చూడు తమ్మి, ముసుగేసి తీసుకొచ్చిండ్రనేమనుకోవద్దు. మేముండే జాగా ఎవ్వలకి తెలవద్దు. చాలా సీక్రెట్. ఇందులో సీక్రెట్ ఏముంది పెద్ద? సికింద్రాబాద్ లో సీతాఫల్ మండి వచ్చి శివాలయం వీధిలో లక్ష్మీ నివాస్ అనే బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మొత్తం అడ్రస్ చెప్పి తీసుకొచ్చిన ఆవురా. నేను చెప్పలేదు సర్కార్, వీడు తెలివైనడని చెప్పాను కదా. ఎట్ట కనిపెట్టావన్నా? ఓ కట్టేసుకో. ఇదే సికింద్రాబాద్. అవునన్నా. సీతాఫల మండి బొమ్మను ఆ లెఫ్ట్ పోని శివాలయం రోడ్లోకి. అరే మనం ఎక్కడికి వెళ్ళాలరా? లక్ష్మీ నివాస్. మరి వచ్చిందిగా ఆపు. ఆటో సంగతి వరకు ఓకే, మరి ఇక్కడ సంగతి ఏంటి? ఇది గ్రౌండ్ ఫ్లోరే అని ఎట్ట కనిపెట్టావు? లిఫ్ట్ లో 3rd ఫ్లోర్ వరకు పైకి తీసుకెళ్లి మెట్లు దించుకుంటూ కిందికి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అని. లిఫ్ట్ 3rd ఫ్లోర్ లో నాగింది అని కనిపెట్టావు? ఇంకో కట్టేసుకో. ఇది మాత్రమే సరిపోతమ్మి. నన్ను మా గ్యాంగ్ లో చేర్చుకోవాలంటే ఇప్పటికిప్పుడు నా గురించి ముద్దరు చెప్పాలా? అన్నా, నీ పేరు జేపీ కాదన్నా, జయప్రద. నువ్వు ఇప్పుడు వాడట్లేదన్నా. అన్నా, సర్కార్ వేసుకోవాలన్న విషయం ఎలా కనిపెట్టావు? దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లేదు అప్పలరాజు. కామన్ సెన్స్ ఉంటే చాలు. అసలు అన్న సైజ్ కి ఎవడైనా తయారు చేస్తాడా? ఏందివా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మా బావ గురించి? ఈడిని బామర్దన్నా. ఈడు కూడా రేడన్నా. ఎందుకంటే నువ్వు వాడిన తర్వాత వీడు వాడాలన్నా. దీన్ని బట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటన్నా, నువ్వు వాడేటివన్నీ వీడు వాడేస్తున్నాడన్నా. నేను వాడిని నువ్వు వాడతావురా? ఇసుమ టోళ్ళను పెట్టుకుని ఎట్లా చేయాలి? నిన్ను మా గ్యాంగ్ లో చేర్చుకుంటా గానీ మన గ్యాంగ్ డెవలప్ చేయనీకి ఏం చేస్తావో చెప్పు. అట్టగే అన్న, ఈ సిటీలో పెద్దడానే ఎవడన్నా? జీవి గాడు. గల్లీ నుంచి ముంబై మాఫియా దాకా వాడు చెయ్యని పనే. ఆడే కావాలి. ఆడికి ఫోన్ కలుపు. ఆడికెందుకు కలుపన్నా? ఎవడాడు? ఏందన్నా ఫోన్ పెట్టేసినావు? మిస్డ్ కాల్ ఇచ్చిన ఇంకా వాడే చేస్తాడులే. బ్యాలెన్స్ తక్కువ ఉన్నదే. ఏడ్చినట్టుంది. మళ్ళీ ఫోన్ కలపన్నా. ఒక్క రింగ్ కలుపన్నా. ఒక్క రింగ్ ఇస్తావా? చచ్చిన హలో హలో ఫోన్ జీవిగడికి ఇవే. అన్నా ఎవడో నీకు ఏమంటుండు? హలో. ఒరే జీవిగా, నీ ఆటలిక సాగవు. నువ్వు చేసే ప్రతి పనికి జేపీ అడ్డొస్తాడు. ఎవడ్రా నువ్వు? జేపీ మనిషిని. జేపీయా? ఆడవడు. జయప్రద కొత్త డాన్. మ్యాటర్ తేల్చుకోవాలంటే మనం కలవాలి. ఎప్పుడు కలవాలి? వర్షం పడ్డప్పుడు. అదెప్పుడు పడుతుంది? మనం ఎప్పుడు కలిస్తే అప్పుడు పడుద్దుపే. ఫోన్ పెట్టు. ఈ ఫోన్ కాల్ దెబ్బతో నువ్వు అయిపోయావన్నా. ఫినిష్. అయిపోవడం ఏంది తమ్మి? పెద్ద డాన్ అయిపోతావన్నా. ఓవర్ యాక్టింగ్ లాపి గెటప్లు సెటప్లు మార్చండి. ఏంట్రా? ఫ్రెండ్షిప్ బాగుందా? నీకు బాగా నీ అసలు ఫ్రెండ్ ఎక్కడ? పడుకుంది. పడుకుందా? పని నీది, ప్రోగ్రామ్ నీది. 7 గంటలకల్లా వచ్చి పికప్ చేసుకోమన్నావు. ఏదో
ఫ్రెండ్ కదా అని పికప్ చేసుకోవడానికి వస్తే ఇంకా పడుకొని ఉంటావా? What the- లే త్వరగా బయటికి వెళ్దాం. లవర్ గా ఉన్నప్పుడు ఇలా లేడే. చిత్ర నీహా ఇది పడుకుంది, లేపాలా? వద్దు పదే కదా అయింది. పడుకొని నేను వెయిట్ చేస్తాలే. లేపేస్తా. చంపేస్తా. థ్యాంక్ఫుల్ చేయమ్మా. సో ప్రతి సండే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తాం అనమాట. గుడ్ సార్ 2000 సార్. బండి నాదైనా పని మా బంగారాన్ని. మా బంగారాన్ని అడుగు. నేను పర్స్ తేలేదు. బంగారం ఉందిగా బంగారం, ఎందుకు నీకు ఆ విచారం? ఆ గొలుసిచ్చేయి. వీడు తేడా గడే. యువర్ ఆర్డర్ మ్యామ్. బిల్ ప్లీజ్. సార్ ఆల్రెడీ పే చేశారు మ్యామ్. ఏంటి తేడాగా బిహేవ్ చేస్తున్నావు? చాలా హర్ట్ చేస్తున్నావు తెలుసా? నేనేం చేశా? నిన్నటి దాకా ఎలా బిహేవ్ చేసావు, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు? అదా, అది లవ్, ఇది ఫ్రెండ్షిప్.